హరి ఓం. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। मूर्तित्वे परिकल्पितस्य सिभृतो वर्त्मा पुनर्जन्मनाम् आत्मेत्यात्मविदां क्रतुश्च यजतां भर्तामरज्योतिषां लोकानां प्रलयोद्भवस्थितिविभुश्चानेकधा यस्रुतौ वाचं नः सददात्वनेककिरणः त्रैलोक्यदीपो रविः यकिरालकुलाम्बोधिविधुमानन्दरूपिणम् अनन्तार्यतनूजातं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णमाचार्यमनन्तपुत्रं सत्साधुमित्रं करुणार्द्रनेत्रं गुरुं गुरूणां पितरं पितॄणाम् अनन्यशेषशरणं प्रपद्ये अनन्यशेषशरणं प्रपद्ये अनन्यशेषशरणं प्रपद्ये। श्रीकृष्णार्यशिष्यराजं ज्योतिश्शास्त्रप्रबोधकं श्रीपदमार्गमार्ताण्डं लक्ष्मणार्यमहं भजे। అందరికీ నమస్కారం. ఇవాల్టి మన తరగతి శనేశ్వరుని యొక్క భావశీలాధ్యాయంలో లగ్న శనిని కొంత అధ్యయనం చేసి ద్వితీయ భావంలో శని ఉంటుండగా జన్మించినటువంటి వారి యొక్క స్వరూపం స్వభావం తెలుసుకోబోతున్నాం. ద్వితీయ భావము అనేటువంటిది ఆదాయము అంటే ఆదాయము యొక్క మార్గమును, ఏ మార్గంలో ఆదాయం ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలియజేసేటువంటి భావము, మరియు వాక్కు ఆహారము స్వీకరించేటువంటి విధానము, అంటే సమయాలు ఉంటాయా ఉండవా ఆహారం స్వీకరించడానికి, తీసుకున్నటువంటి ఆహారము చక్కగా లోపల ఎసిమిలేట్ అవుతుందా వృధా అవుతుందా. ద్వితీయాధిపతి అక్కడ అష్టమంలోనో ద్వాదశంలోనో ఉన్నారనుకోండి ఎవరికైనా, అలాంటి వారికి తొందరగా అరుగుదల శక్తి సరిగ్గా ఉండదు. అంటే అరగవలసినటువంటి సమయానికి ఆహారం అరిగి అన్ని రకాలైనటువంటి ధాతు పుష్టిని కలిగించదు మొదటి నుంచి కూడా. ద్వితీయాధిపతి ముఖ్యంగా ద్వాదశంలో ఉంటే ఎప్పటికప్పుడు తీసుకున్నటువంటి ఆహారం దుర్వ్యయమైపోతూ ఉంటుంది. సరే, దాన్ని ఏదో బృహస్పతి చూడడమో అలాంటిది ఏదైనా శుభలక్షణం ఉంటే అప్పుడు కొంత న్యూట్రల్ అవుతుంది, అది వేరే విషయం. అలా ద్వితీయము వాక్స్థానము, ఆహార స్థానము, ధనము, కుటుంబ స్థానము, ఇవన్నీ కూడాను ఈ కారకత్వాలన్నీ. అంటే ఎప్పుడైనా భావశీలాధ్యాయం చెప్పుకునేటప్పుడు
ఒకటి గుర్తుపెట్టుకోవాలి, గ్రహము యొక్క స్వరూప స్వభావము నియతమైనటువంటి స్వభావం. గ్రహానికి ఉన్నటువంటి నియత స్వభావం, ఈ గ్రహానికి ఈ రకమైనటువంటి నియత స్వభావం ఉంటుంది. అలాగే ఈ భావానికి ఈ విధమైనటువంటి కారకత్వములు వహించేటువంటి గుణం ఉన్నది అని రెండు పూర్తిగా ఎంత లోతుగా గుర్తుంటే ఆ రెండు విషయాలు అంత బలంగా మనం సమన్వయం చేసుకోగలుస్తాం. అంత చక్కని సమన్వయం వల్ల భావశీలాధ్యాయము వేరేగా మళ్ళీ అవసరాన్ని బట్టి టెక్స్ట్ చూడక్కర్లేకుండా ఫలానా భావంలో ఫలానా గ్రహం ఉందిట అనగానే ఫలానా లక్షణము ఎమిట్ అవుతోంది ఆ జాతకంలో అనేటువంటిది బుర్రకి స్పృశించేస్తుంది, అదే తడుతుంది, అలా స్ఫురిస్తుంది. ఆ స్ఫురణమే అసలు ఈ జ్యోతిషాది మహాశాస్త్రాలకు చాలా అవసరమైనటువంటి గుణం. అయితే స్ఫురణ అనేటువంటిది సమయస్ఫురణ, సమయానికి స్ఫురించుట అనేటువంటిది ఏదైతే ఉందో అది జ్యోతిష్కుడికి వైద్యుడికి చాలా తప్పనిసరి అయినటువంటి గుణం. అది లేకపోతే ఎంత పెద్ద వైద్యుడైనా ఎంత పెద్ద జ్యోతిష్కుడైనా కర్ణ ప్రజ్ఞతో సమానం అని చెప్పచ్చు. కర్ణుడు మహాప్రజ్ఞావంతుడు, బాగానే ఉన్నది, ఏం లాభం? సమయానికి అస్త్రం పనిచేయదు, గుర్తురాదు, శాపం ఉంది వెనకాతల. అట్లా అంచేత మొట్టమొదట మనం చేసుకోవాల్సింది గ్రహము యొక్క నియత స్వభావము, అలాగే భావము యొక్క నియత స్వభావము, కారకత్వములు, గ్రహ కారకత్వములు, భావకారకత్వములు క్షుణ్ణంగా ప్రిపేర్ అయ్యి ఉంటే భావశీలాధ్యాయం చక్కగా ఉంటుంది. అలాగే గ్రహశీలాధ్యాయము అంటే గ్రహకారకత్వములు రాశికారకత్వములు గట్టిగా ఉన్నాం అనుకోండి రెండూను, అప్పుడు రాశిశీలాధ్యాయం గట్టిపడుతుంది. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇది గుర్తుపెట్టుకొని మీరు అధ్యయనం చేసుకుంటూ ఉండండి. ఇక అధ్యయనానికి సంబంధించినంత వరకు మొన్న ఈ మధ్య మనం ప్రత్యేకంగా ఒక సూత్రం చెప్పుకున్నాం. ఆ ప్రకారం ఏ నెలకు ఆ నెల రవి ఎక్కడైతే ఉన్నాడో ఆ మాసానికి సంబంధించి, అంటే ఆ రాశికి సంబంధించి రవి, అదే రాశికి సంబంధించిన చంద్రుడు, అదే రాశికి సంబంధించిన లగ్నము ప్రతిరోజు అధ్యయనం చెయ్యాలి నెల రోజులోను. అది చేస్తున్నాం అనుకుంటున్నాం, మరి అందరూ చేస్తున్నారనే నా ఉద్దేశం. ఎంతమంది చేస్తున్నారో, ఎంతమంది నాలాగా ఫెయిల్ అవుతున్నారో చూద్దాం. ఇక ముందుకెళితే ద్వితీయంలో ఉన్నటువంటి శని ఇచ్చేటువంటి గుణాలు ఏమిటి, లక్షణాలు ఏమిటి, పరిస్థితులు ఏమిటంటే బాగా అట్టడుగు వర్గానికి సంబంధించినటువంటి ఉద్యోగం సూచించబడుతోంది ఇక్కడ. ద్వితీయంలో శని ఉన్నటువంటి వాళ్ళు ఆఫీసర్లు అవలేరా అని అడిగితే మిగతా గ్రహాల యొక్క గట్టితనం వల్ల, ముఖ్యంగా దశమాధిపతి యొక్క స్థితి యుతి వీక్షణముల యొక్క పర్యవసానం ఆఫీసర్ పోస్ట్ ఇచ్చి ఉండొచ్చుగాక. కానీ ఎంత ఆఫీసర్ అయినా కూడా ద్వితీయ శనీశ్వరుని యొక్క స్థితి వలన ఖచ్చితంగా టెక్నికల్ ఎంప్లాయీస్తో పాటు, అంటే ఆ పారిశ్రామిక వాడలో ఉన్నటువంటి బాగా శ్రమపడేటువంటి సాంకేతిక కార్మికులతో పాటుగా పనిచేయవలసిన అవసరం ఉంటుంది. అంటే ఎంతో చదువుకున్నటువంటి వాడు, చాలా ప్రాజెక్ట్ మేనేజర్, ప్రాజెక్ట్ ఇంజనీర్, ఇన్ఛార్జ్, ప్రాజెక్ట్ ఆఫీసర్ అని పేరును పిలువబడుతున్నటువంటి వారు కూడా బ్లాక్ కాలర్, అంటే ఫోర్త్ రేట్ అన్నారు. అంటే బాగా అట్టడుగు వర్గం, పరిశ్రమలో ఉన్నటువంటి అట్టడుగు వర్గం వారితో కలిపి, వారితో కూడా ప్రతిరోజు పొద్దునుంచి సాయంత్రం వరకు పనిచేయాలి. అది ఒక అవసరం ఉంటుందన్నమాట. అలాంటి పరిస్థితుల్లో ఉద్యోగం ఉంటుంది వాళ్ళకి, ద్వితీయంలో శని ఉన్నటువంటి వాళ్ళకి. లేదా తత్సమానమైనటువంటి టెక్నాలజికల్ నేచర్ ఆఫ్ డ్యూటీస్ గట్టిగా ఉంటాయి. ఏదైనా శరీర శ్రమ. 6వ ఇంట్లో శని, 2వ ఇంట్లో శని ఖచ్చితంగా శ్రమని సూచిస్తాడు. అందుకేమాత్రం తేడా మనకి డౌట్ అక్కర్లేదు. సంపాదన విషయంలో ఖచ్చితంగా కాస్త కష్టంగానే ఉంటుంది. ఆ కష్టం కూడా ఎలా ఉంటుందన్నారంటే, ద్వితీయంలో శని ఉండి
6వ ఇంట్లో బృహస్పతి ఉండి దశమంలో శుక్రుడు ఉన్నాడు అనుకోండి, ఉదాహరణకి చాలా అత్యద్భుతమైనటువంటి యోగం. 2 నుంచి 6 కోణం, ఇక్కడ 2 నుంచి 10 వెనక్కి కోణం, ఎలా చూసినా 5వ ఇల్లు అవుతున్నాయి. ఒక దగ్గర శుక్రుడు, ఒక దగ్గర బృహస్పతి, దశమ శుక్రుడు, షష్ఠ బృహస్పతి, ద్వితీయంలో శని. చాలా చక్కనైనటువంటి ఆస్పెక్ట్. బాగుందిరా అమ్మయ్య అనిపించింది. అయితే అలా ఉండి చక్కగా సంపాదన చాలా బాగుండి పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్, చాలా పెద్ద పెద్ద వర్క్స్, ముఖ్యంగా బాగా అదేమన్నారంటే బరువైనటువంటి యంత్రాలతో ఉన్నటువంటి వ్యవహారం అన్నారు. ఉద్యోగమైనా అదే. సాధారణంగా ఇప్పుడు మనం చెప్పుకున్న ఆస్పెక్ట్లో కనుక ఉంటే ఎవరైనా చాలా పెద్ద పెద్ద యంత్రాలు, ప్రొక్లైన్స్, క్రెయిన్స్, అలాంటి వాటిని మెయింటైన్ చేస్తున్నటువంటి చాలా లార్జ్ స్కేల్ వ్యాపారం ఉంటుంది. ఎంత ఉన్నా కూడా సమయానికి ఇన్కమ్ అనేటువంటిది చాలా కష్టంగానే ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఆటోనగర్లో అందరికన్నా పెద్ద ఫ్యాక్టరీ ఈ సోకాల్డ్ ఈందేనండి. మరి ఇంకా ఇంత ఇన్కమ్ ఈ పారిశ్రామిక వాడలో అంటే ఆటోనగర్లో, ఈ సిటీ మొత్తం మీద ఉన్న ఆటోనగర్లో ఇంకెవరికి ఇంత ఇన్కమ్ ఉండదండి, అంత టర్నోవర్ అండి వీళ్ళకి. ఇదంతా చెప్పడానికి అందంగానే ఉంది, బాగానే ఉంది. కానీ సమయానికి 1,00,000 రూపాయలు అనగానే పాపం చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. అంటే ఆ గుడ్ విల్ ఉండడం చేత ప్రతి బ్యాంకు రెడీగా ఉంది కనుక ఏదో టైంకి ఇంత లోన్ దొరుకుతోంది, జీవితం వెళ్ళిపోతుంది, పనులన్నీ అయిపోతున్నాయి. కానీ ఆదాయానికి సంబంధించినటువంటి ఆలస్యము అనేటువంటిది దాన్ని అధిగమించడానికి అవదు. ద్వితీయ శని ఉంటే అది ఖచ్చితమైనటువంటి లక్షణం, అది గుర్తుపెట్టుకోవాలి. విఘ్నాలు అంటే మనదాకా రెడీగా ఉండి మనదాకా వచ్చింది అనగానే బిల్లు రేపటికి శాంక్షన్ అయిపోతుందండి, రేపు మధ్యాహ్నానికి చెక్ ఇచ్చేస్తారండి, మనం బ్యాంకులో ప్రజెంట్ చేస్తే ఎల్లుండి కల్లా రెడీ అండి అని పాపం మేనేజర్ గారు చెప్తే, ఆ రేపు అనుకోకుండా ఆ తుఫాను కారణంగా అందరికీ అర్జెంటుగా సెలవులు డిక్లేర్ చేసింది కన్సర్న్డ్ డిపార్ట్మెంటు. ఆ కారణంగా ఆ చెక్కు డిస్పాచ్ చేసేటువంటి క్లర్క్ గారు రాలేదు, మనకి చెక్ ఇవ్వలేదు. అట్లా ఆ విఘ్నాలు కూడా చిన్న చిన్న విఘ్నాలుగా ఉండవు, ఎవరు తిగిలేనటువంటి విఘ్నాలుగా ఉంటాయి. ఆ ద్వితీయ శని అంటే సుమారుగా ఒక మాటలో చెప్పాలంటే అన్నిట్లో ఆస్తి ఉన్న అల్లుడి గారి నోట్లో శని ఉంది అన్నట్టుగా ఉంటుంది. మరి సెకండ్ హౌస్ అంటే నోరే కదా. అలాగే సెకండ్ హౌస్ ఉన్నటువంటి శని ఉన్నటువంటి వారి మాట తీరు కూడా చాలా కరుగ్గా ఉంటుంది. వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళు మంచి ఆస్పెక్ట్స్తో ఉన్నటువంటి జాతకం అయినా కూడా, మంచివాళ్ళు అయినా కూడా మాట తీరు మృదువుగా ఉండదు. వాళ్ళు సత్యం మాట్లాడితే మాట్లాడొచ్చుగాక, వాళ్ళు ప్రయోజనకరమైనదే మాట్లాడొచ్చుగాక, కానీ దేర్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ వెరీ హార్డ్. సెకండ్ హౌస్ సాటర్న్ అది చూసుకోవాలి. అన్లెస్ మూన్ బాగా ఎక్కడో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే, అంటే సెకండ్ హౌస్ లార్డ్ మూన్ అయ్యి, అంటే కర్కాటకం సెకండ్ హౌస్ అయ్యి ఆ మూను టారస్లో ఉన్నాడు అనుకోండి, సెకండ్ హౌస్ లార్డ్షిప్ బలంగా ఉంది కనుక కొంత నయం, కొంతకాలం కొంత వయసు వచ్చిన తర్వాత కాస్త సర్దుకుంటారు వాళ్ళు. అరే ఇలా మాట్లాడకూడదు, అందరూ బాధపడుతున్నారు, మనం మృదువుగా మెత్తగా తయారవుదామని స్వంత నిర్ణయం చేత, స్వంత ప్రయత్నం చేత కాస్త గట్టెక్కే అవకాశం ఉంటుంది. అది కూడా అలాంటి వెరీ రేర్ కండిషన్స్. ఇక వీళ్ళకి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఎలా ఉండొచ్చు అన్నారంటే, బాగా స్థితిపరులైనటువంటి వారిని ఇన్వైట్ చేయడము, అలాంటి ప్రత్యేకమైనటువంటి పోస్టులు వాటిల్లో ఉండొచ్చు. అలాగే స్టోర్స్ ఇన్ఛార్జ్ అన్నారు చూసారా, స్టోర్స్ ఇన్ఛార్జి అనేటువంటి పోస్టు. అలాగే టైమ్ ఆఫీసులు అంటారు, అంటే పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్లో టైమ్ ఆఫీస్ అని ఉంటుంది. టైమ్ ఆఫీస్ అంటే
సెక్యూరిటీ ఆఫీస్ని ఆనుకుని టైం ఆఫీసు వాళ్ళు సిద్ధం చేసుకుంటారు, ఏ కంపెనీ వాళ్ళైనా పెద్దవాళ్ళు. అది ఎందుకంటే ఎంప్లాయీస్ వస్తున్నటువంటి టైము ఇన్ టైము, ఎంప్లాయీ ఫ్యాక్టరీని విడిచిపెడుతున్నటువంటి టైము రెండు నోట్ చేయాలంటే అక్కడ ఏదో మిషన్ ఉంటుంది. ఆ మిషన్లో వీళ్ళు టంప్ ఇంప్రెషన్ ఇవ్వడమో లేకపోతే ఒక ఎంప్లాయీ కార్డు ఉంటే ఆ ఎంప్లాయీ కార్డు పంచి చేయటమో ఉంటుంది. తద్వారా టైము నిర్ణయించబడుతుంది, అంటే నోట్ చేయబడుతుంది. ఎంప్లాయీ తాలూకా ఇన్ టైము అవుట్ టైము రెండు కూడా నోట్ చేసేటువంటి ఆఫీసుని టైం ఆఫీస్ అంటారు. అక్కడ ఉద్యోగం ఉండే అవకాశం ఉంటుంది సెకండ్ హౌస్లో సాటర్న్ ఉండే వాళ్ళకి. అలాగే అదే కనుక స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీల్లో అయితే కనుక ప్రొఫెసర్స్కి, లెక్చరర్స్కి, టీచర్స్కి టైం టేబుల్ రెడీ చేయాల్సినటువంటి బాధ్యత ఒకటి ఉంటుంది చూసారా. ఆ ఉద్యోగం కూడా సెకండ్ హౌస్ సాటర్న్కి ఉంటుంది. రైల్వే డిపార్ట్మెంట్లో తీసుకున్నాం అనుకోండి, రూట్ మేకర్స్ అని ఉంటారు. అంటే ఏ ట్రైన్స్ ఏ సీజన్లో ఏ రూట్లు తీసుకోవాలి, ప్రత్యేకమైనటువంటి స్పెషల్ ట్రైన్స్ ఏ టైముల్లో వేస్తారనేటువంటి నిర్ణయం ఎలాగైతే డిఆర్ఎం గారు వాళ్ళు తీసుకుంటారో, డిఓఎం గారు, ఆపరేషన్స్ మేనేజరు, రైల్వే మేనేజర్ గారు తీసుకుంటే దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి క్లర్కల్ ఇన్ఛార్జ్ ఒక ఆయన ఉంటాడు, ఆయన రూట్ మేకర్ అంటారు. సెకండ్ హౌస్ సాటర్న్ వాళ్ళకి సూటబుల్ ఆ ఉద్యోగం. అంటే ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మనం ఏం పని చేస్తే బాగుంటుంది అనేటువంటిది ముఖ్యంగా తీసుకోవాలి జాతకంలో. జ్యోతిష్ శాస్త్రంలో ఎప్పుడూ కూడా మానవుడు ఫెయిల్ అయ్యేటువంటి జంక్షను అదే, పాస్ అయ్యేటువంటి జంక్షను అదే. నేను డాక్టర్ కాబట్టి ఖచ్చితంగా మా అబ్బాయి, అమ్మాయి, మా మనవడు, మునిమనవడు కూడా డాక్టర్లే అని ఒక కళ ఉంటుంది నాకు. రైటే, మంచిదే. నేను ఇంజనీర్ కాబట్టి మా వారంతా కూడా ఇంజనీర్ వంశం అనిపిస్తుంది. దానికేమిటి, నేను కలెక్టర్ని, మా పిల్లలు ఇంకేమీ చదవకూడదు, అందరూ కలెక్టర్లే. అట్లా మనం అనుకుంటే పర్వాలేదు, కానీ ఖచ్చితంగా అలాగే అవ్వాలి అని అనుకుంటే మాత్రం ఆ మూర్ఖత్వం వల్ల వంశం అంతా నాశనం అయిపోతుంది. సాధారణంగా మనిషి ఫెయిల్యూర్కి మొట్టమొదటి కారణం ఏమన్నారంటే పెద్దలు, మహానుభావులైనటువంటి వాళ్ళు, ముఖ్యంగా మా శ్రీకే గారు ఒకే ఒక్క మాట చెప్పారు మానవుడి యొక్క ఫెయిల్యూర్కి: చేయవలసినది మానేసి చేయదలచినది చేస్తున్నాడు అన్నారు ఆయన. ఒక్క మాటే. అంటే ఋషి సమానులైనటువంటి వాళ్ళ మాట అలా ఉంటుంది. చేయవలసింది మానేసి చేయదలచింది చేస్తున్నాడు, ఫెయిల్ అయిపోతాడు, ఖచ్చితంగా ఫెయిల్యూర్, ఇంకేం డౌట్ లేదు. మరి చేయవలసింది ఎలా తెలుసుకోవడం? ఇంకొక శాస్త్రం లేదు, ఈ శాస్త్రం తప్ప ఇంకొక నాస్తి, ఇంకొక శాస్త్రం లేదు. ఇంకా అన్యదా శరణం నాస్తి అన్నారు చూసారా, ఈ శాస్త్రం తప్ప ఇంకా దారి లేదు. ఏది చేయవలసిన పని ఈ జన్మకి నేను అని కనుక ఆలోచిస్తే ఈ శాస్త్రంలో మనం చూసుకోవాలి. మన టైం టేబుల్, మన జీవితం యొక్క టైం టేబులే మనకి 12 భావాలు, ఈ గ్రహములు, ఈ వ్యవహారం అంతాను. అంచేత అలా చూసినట్లయితే సెకండ్ హౌస్ సాటర్న్కి సంబంధించినటువంటి ఇన్కమ్, దానికి సంబంధించినటువంటి పోస్టులు ఎక్కడెక్కడ ఉంటాయి, ఎలా ఉంటాయి, మనం ఎలా ట్రై చేయాలి, ఇది మనం కొంత చూడగలిగాం. ఎంతైనా కూడా సెకండ్ హౌస్ సాటర్న్ ఉన్న వాళ్ళకి మనం ఒక జాగ్రత్త చెప్పాలి. ఆ జాగ్రత్త ఏమిటంటే, ప్రతీ నెల మనం ఇంత ఆర్డీ కట్టుకుంటాము, లేకపోతే ఇంకోటి ఏదో చేసుకుంటాము, ఇంత చీటీ కడదాము, ఇట్లా కాకుండా హ్యూజ్ అమౌంట్ రావడం అనేటువంటిది ఉంటుంది ఖచ్చితంగా వీళ్ళకి. అది చేతికి అందినప్పుడు దాన్ని విచ్చలవిడిగా పాడు చేసుకోకుండా వెనువెంటనే స్థిరమైనటువంటి ఆస్తుల రూపంలోకి మార్చుకోవాలి. గుర్తుపెట్టుకోండి, సెకండ్ హౌస్ సాటర్న్ కానీ 12th హౌస్లో మార్స్ కానీ మరి రెండు ఉంటేనో అని అనిపించింది అనుకోండి, ఆ మార్స్ నుంచి ఈ సాటర్న్ సెక్స్టైల్ కదా, మంచి ఆస్పెక్ట్ కదా అనిపిస్తుంది. కానీ ఇక్కడ స్థితి వలన చెడిపోయేదే ఎక్కువ. యుతి వీక్షణము అనేటువంటి దాని వలన ఎక్కువ లాభం ఇక్కడ ఉండదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ద్వితీయంలో శని ఉన్నప్పుడు, జయంలో కుజుడు ఉన్నప్పుడు విపరీతమైనటువంటి ఖర్చు, స్పెండ్ థ్రిఫ్ట్ అంటాను చూసారా, ఆ జాతకాలే ఇవి. అంచేత ఆదాయం వచ్చిన వెంటనే మనం దాన్ని ఇమీడియట్గా సద్వినియోగం చేసేయాలి. అది ముందు వీళ్ళకి చెప్పాలి, ఆ జాగ్రత్త. అలాగే 6th హౌస్లో మెర్క్యూరీ, 6th హౌస్లో సాటర్న్ ఉన్నప్పుడు ఎలాగైతే మనం
అప్పు తెచ్చుకోవద్దు అని చెప్తామో నెక్స్ట్ వస్తుంది 6th హౌస్ సాటర్ను. అలా ఇక్కడ ద్వితీయ శనికి కూడా అప్పుకి వెళ్ళకండి అని చెప్పాలి. ఎంత ఉంటే అంతే చెయ్యండి అని. కాకపోతే ఈ ద్వితీయ శని ఏం చేస్తుందంటే అదృష్టం బాగలేనప్పుడు, సరైనటువంటి రాశిలో శని లేకపోయినప్పుడు, అది ద్వితీయం అయినప్పుడు ఉన్న పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఈ ఉద్యోగం ఎందుకు లేదు, వ్యాపారం చేస్తే చాలా హ్యూజ్ అమౌంట్ గడిస్తాం కదా అని ఉన్న ఉద్యోగాన్ని వదిలేద్దాం అనిపిస్తుంది. ఈ శని యొక్క మహాదశ, దాంట్లో ఏ కుజుడో లేకపోతే ఏ బృహస్పతి యొక్క అంతర్దశ వచ్చి జాతకంలో ఈ సోకాల్డ్ శని కుజ బృహస్పతులు సరిగ్గా లేకపోతే సరైనటువంటి ఆలోచనకు బదులు విపరీతమైనటువంటి ఆలోచన వస్తుంది. వినాశకాలే విపరీత బుద్ధి అంటే అదే. సరిగ్గా బుద్ధి అప్పుడు గడ్డి తింటుంది, వెంటనే తప్పు నిర్ణయం తీసుకొని జాతకుడు ఇబ్బంది పడిపోతాడు. ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్త పడాలి. ముఖ్యంగా శనీశ్వరునికి సంబంధించి సరైనటువంటి జాగ్రత్త గనక జ్యోతిష్కుడు తీసుకోకపోతే అది ఎలా ఉంటుందో తెలుసా? బాగా అనుభవజ్ఞుడైనటువంటి హోమియోపతి డాక్టర్ గారు ఒక 10 ఏళ్ల ముందు క్యాన్సరు పేషెంట్ని సరిగ్గా గనక ఎస్టిమేట్ చేయకపోతే, సరిగ్గా డయాగ్నోస్ చేయకపోతే ఎంత అపరాధం చేసిన వాడు అవుతాడో ఇక్కడ కూడా అంతే. 10 ఏళ్ల ముందు తెలుస్తుంది హోమియోలో ఈ పేషెంట్ 10 ఏళ్ల తర్వాత క్యాన్సర్ బారిన పడతాడు అని. ఎందుకంటే ఆ సైన్స్ అండ్ సింటమ్స్ 10 ఏళ్ల ముందు తెలుస్తాయి. అక్కడ మిస్ అయితే ఎంత ప్రమాదమో ఇక్కడ జ్యోతిష్ శాస్త్రంలో శనీశ్వరుని జాగ్రత్తగా చూడకపోతే జాతకంలో అంత ప్రమాదం. ఎందుకంటే అన్నీ బాగానే ఉన్నా పనులు అవ్వట్లేదండి అనేటువంటి జాతకాలకి 99% కారణం శాటర్న్ యొక్క స్థితిగతుల్లో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అది గోచార శని కావచ్చు, నేటల్ శని కావచ్చు. నేటల్ శని అంటే జన్మశని, జన్మంలో. ఇక్కడ మళ్ళీ జన్మశని అంటే వేరు 2 అర్థాలు ఉన్నాయి వ్యవహారంలో. అంటే జన్మచక్రంలో ఉన్న శని అని ఒకటి, జన్మశని అంటే జన్మ చంద్రుడు ఎక్కడ ఉన్నాడో అదే రాశిలో శని, గోచార శని వెళుతుండగా కూడా జన్మశని అని వ్యవహరిస్తారు జ్యోతిష్కులు. ఈ పర్యాయ పదాలు చాలా జాగ్రత్తగా మనం ప్రిపేర్ అయి ఉండకపోతే జ్యోతిష్ శాస్త్రం ఏమీ అర్థం కాదు. మెడికల్ టెర్మినాలజీ, మెడికల్గా ఉన్నటువంటి ఆ నిఘంటువు, డిక్షనరీ, సైంటిఫిక్ డిక్షనరీ అనేటువంటిది ఏదైతే మనకి తెలియకపోతే మెడికల్గా ఏమీ అర్థం కాదో, అలాగా ఇక్కడ కూడా ప్రత్యేకమైనటువంటి పరిభాష, జ్యోతిష పరిభాష ఎప్పటికప్పుడే ఎక్కడికక్కడే ఏ అధ్యాయంకి ఆ అధ్యాయంలోనే ఉంటుంది. జాగ్రత్తగా చదువుకోవాలి. ఒక గ్రహానికి ఎన్ని రకాల పేర్లు ఉన్నాయి, ఒక భావానికి ఎన్ని రకాల పేర్లు ఉన్నాయి, ఒక యాస్పెక్ట్కి ఎన్ని రకాల పేర్లు ఉన్నాయి అనేటువంటివి ఆ నిఘంటువు సుమారుగా ప్రతి గ్రంథంలోనూ ప్రారంభంలో ఉన్నటువంటి 2-3 అధ్యాయాల లోపలే వచ్చేస్తుంది. కానీ అది ఇగ్నోర్ చేసేస్తాం మనం. అందుకు విషయం అర్థమవుతుంది మనకి తర్వాత. ఎందుకంటే జన్మశని నుండి అనేస్తాడు ఎక్కడో దగ్గర, అప్పుడు మనకు అర్థం అవ్వదు. అందుకని ఆ సబ్జెక్టు మనం కనీసం 1-2 సార్లైనా క్షుణ్ణంగా పరిశీలించుకొని మనకు అర్థమైన తీరులో నోట్స్ రాసి ఉంచుకోవాలి. పోతే ఇక తృతీయ శని దగ్గరికి వెళదాం. తృతీయంలో ఉండేటువంటి శనీశ్వరుడు ఎక్కువగా శుభ లక్షణాలను ఇచ్చే అవకాశం లేదు. గట్టిగా చెప్తే ఎక్కడో 1-6 తప్ప తృతీయ శని కాస్త కష్టమే. ముఖ్యంగా అన్నిటికన్నా ఫస్ట్ మనకి చెప్పింది ఏంటంటే నోట్స్లో సంతోషహీనుడు అన్నారు. అవును, తృతీయంలో శనీశ్వరుడు ఉండడం వల్ల విపరీతమైనటువంటి ఆలోచనతో ఉంటాడు ఆసామి, లేదా ఆమె లేక అతడు, ఎవరైనా సరే, స్త్రీలు కానీ పురుషులు కానీ తృతీయంలో శనీశ్వరుడు ఉంటే వాళ్ళ ఆలోచన ఎప్పటికీ తెగదు. నిద్ర మెళుకు వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ నిద్ర పట్టేదాకా విపరీతంగా ఆలోచిస్తూనే ఉంటారు. అంత ఆలోచించేవాడు ఎప్పుడు సుఖపడతాడు?
ఎప్పుడు సంతోషపడతాడు? సుఖపడ్డము సంతోషపడ్డము అనేటువంటివి తృతీయ శని వాళ్ళకి, లగ్నంలో రవి వాళ్ళకి వాళ్ళ వల్ల కాదు. అంటే లగ్నంలో అంటే కారణాలు చెప్తాను చూడండి. లగ్నంలో రవి ఉంటే కంటెంట్మెంట్ ఉండదు, సంతృప్తి ఉండదు, దానివల్ల వాళ్ళు సుఖపడలేరు. 99 మార్కులు వస్తే అరే రే ఒక్క మార్కు మిస్ అయిపోయానే అని ఆలోచనే వస్తుంది, ఒక పిచ్చి ఆలోచన. 99 మార్కులు అంటే తక్కువేం కాదు కదా, అమ్మయ్యా అనుకోవాలి, అబ్బా అనుకోవాలి. కానీ లగ్నంలో రవి ఉంటే అలా అనుకోలేరు వాళ్ళు. అంటే అది అంటే అదే మరి పూర్వజన్మ సంస్కారం అంటారు చూసారా, పూర్వవాసన అంటారు, అదే మరి. అలా తృతీయ శని వాళ్ళు ఎందుకు సంతోషపడలేరు సుఖపడలేరంటే ఆలోచన తెగదు, సుదీర్ఘమైనటువంటి ఎడతెరిపి లేనటువంటి ఆలోచనలు వెళుతూనే ఉంటాయి. దానివల్ల చిట్ట చివరాఖరికి నరాల జబ్బు తెచ్చుకొని విపరీతమైనటువంటి క్రానిక్ నెర్వ్ డిజార్డర్తో బాధపడాల్సిన కర్మ ఉంటుంది వాళ్ళకి. అందుకని వాళ్ళు సుఖపడలేరు. దాంతోపాటు పిచ్చి జాగ్రత్త. వీళ్ళ జాగ్రత్త గురించే మాస్టారు ఈ క్లాస్ చెప్తూ ఒక మంచి జోకు ఆ రోజున చెప్పారు. 35 ఏళ్ళు దాటిపోయింది, ఇంకా గుర్తుంది. ఎవడో ఒక ఆసామి బస్సు ఎక్కేట, ఆ బస్సు ఎక్కితే కండక్టర్ గారు టికెట్లు ఇస్తున్నారు. ఓ టికెట్ కొనుక్కున్నాడు. మళ్ళీ కండక్టర్ గారు ముందుకెళ్ళి వెనక్కి వచ్చేటప్పటికి ఇంకోసారి మళ్ళీ టికెట్ కొనుక్కున్నాడు. మళ్ళీ మూడోసారి కండక్టర్ గారు వచ్చేటప్పుడు మూడోసారి టికెట్ కొనుక్కుంటే డౌట్ వచ్చింది కండక్టర్కి. ఏమంటే ఇందాక 2 సార్లు మీరే కాబోలు టికెట్ కొన్నారు అంటే నేనే అన్నట్టు. అదేమిటండి మరి ఒకటే డెస్టినేషన్కి మీరు ఒక్కళ్ళే కదా, మళ్ళీ 3 టికెట్లు ఎందుకండి కొనడము అంటే ఒకటి పోతే ఒకటి ఉంటుందని అన్నట్టు. మరి 3 పోతే ఏం చేస్తారు సార్ అన్నట్ట కండక్టర్. వాడు వెటకారం, వాడు గట్టిగా అడిగాడు. అడిగితే అప్పుడు చెప్పేట్టు నేను ఆర్టీసీ ఎంప్లాయీని అయ్యా అని. చేత ఈ 3వ ఇంట్లో శనీశ్వరుడు ఉన్నటువంటి వాళ్ళ జాగ్రత్త ఉంది చూసారా, అది అలాంటి ఎందుకు కొరగానటువంటి జాగ్రత్త. ఆ జాగ్రత్త వల్ల కూడా సంతోషం అనేటువంటిది చాలా దూరంగా ఉంటుంది వాళ్ళకి. మొదటి నుంచి కూడా ఇలాంటి కండిషన్స్లో ఉన్నటువంటి బిడ్డలు మనకు కలిగినప్పుడు, పుట్టినప్పుడు మొదటి నుంచి కూడా సంతోషకరమైన వాతావరణము, ఆధ్యాత్మికమైనటువంటి ఆ పరిసర ప్రాంతాలు ఉండేటట్టుగా చూసి పిల్లల్ని అలాంటి దగ్గర పెంచితే 50% 50% వరకు అమ్మయ్య అని బాగుపడతాయి జాతకాలు. లేకపోతే ఏమవుతుందంటే తృతీయంలో శనీశ్వరుడు ఉండగా పుట్టిన వాళ్ళు చాలా చిన్న చిన్న విషయాలకి విపరీతమైనటువంటి పట్టుదలతో ఉండటం చేత మంచి మంచి అవకాశాలన్నీ మిస్ అయిపోతూ ఉంటాయి. వాళ్ళు ఎక్కడో ఎవరో జ్యోతిష్కుడిని కలిస్తే, ఏమండి మీరు కర్కాటకంలో రవి ఉంటుండగా జన్మించారు కాబట్టి మీకు ఎప్పటికైనా ఎలా అయినా సరే సముద్ర పొడ్డున ఉద్యోగం చేసుకుంటే అక్కడ సెటిల్ అయితే చాలా ఆనందంగా ఉంటుందండి, మీకు చాలా సేఫ్ అండి మీకు అని ఎక్కడో అలాంటి జ్యోతిష్కుడు పాపం అర్ధఘనపాటి గారు చెప్పారు. అని చెబితే అది పట్టుకుని ఈ తృతీయంలో శనీశ్వరుడు ఉన్నటువంటి వాళ్ళు ఏం చెప్తారు వెంటనే, ఉద్యోగం వచ్చిందండి, పర్మనెంట్ ఉద్యోగం చాలా బాగుంది, కానీ ఆ ఊళ్ళో బీచ్ లేదండి, సముద్రం లేదు, మా సిద్ధాంతి గారు సముద్ర పొడ్డుని సెటిల్ అవ్వమన్నారు అని చేత అది లేకపోవడం వల్ల నేను ఈ ఉద్యోగం వదిలేశానండి. పోనీ అదేదో ముందు జాయిన్ అయిన తర్వాత ట్రాన్స్ఫర్కో దేనికో అప్లై చేయొచ్చు కదా, అంటే వేరే చేద్దాము వేరే ప్రయత్నము అనేటువంటిది ఇంకా అంగీకరించరు వీళ్ళు. ఒక గీత గీసుకుని అది ఎంత చిన్న కారణము, పర్మనెంట్ ఉద్యోగం విడిచిపెట్టుకున్నారు, అదెంత పెద్ద నష్టం. అంటే చిన్న కారణానికి పెద్ద నష్టం పొందేటువంటి వాళ్ళే తృతీయ శనిలో ఉన్నటువంటి ఛాదస్తులు. దానివల్ల ఏమవుతుంది, ఎక్కడికి ఒక విషయాన్ని ఎండ్ చేసేసుకుని ఇక్కడి నుంచి ఆర్గ్యూ చేయకూడదు, ఇక్కడికి ఇది కట్ చేసి మనం ఇంకా నిర్ణయం తీసుకుని ముందుకెళ్ళాలని ఉంటుందో అలా కట్ చేయలేరు. 2-3 పెళ్లి సంబంధాలు చూస్తారంటున్నారు చూసారా, ఈ మధ్య ట్రెండ్ మరీ ఎక్కువైపోయింది. మా గురువుగారు ఎంఆర్ రావు గారు ఒక మాట చెప్పారు, అది అంత పెద్దవాడు కనుక జ్యోతిష్కుడు, ఆయన మహానుభావుడు, చాలా పరిశ్రమ చేసిన ఆయన కాబట్టి కొంతమంది విన్నాం, మేము చెప్తే కొంతమంది అంగీకరించారు, ఇప్పటికీ అంగీకరించినటువంటి వాళ్ళే ఎక్కువ. ఒకసారి మన ఇంట్లో పిల్లలకి, మన కొడుకులకు కానీ కూతుళ్ళకి కానీ
3 4 5 సంబంధాలు చూసుకుందాం, అందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేద్దాం అనేటువంటి ఆ పిచ్చి ప్రయత్నం ఉంటుంది చూసారా, దానివల్ల ఏమవుతుందో తెలుసా? జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నటువంటి చాలా నిగూఢములు రహస్యములు అయినటువంటి సంప్రదాయ సూత్రాల్లో ఇది ఒకటి. మనం వెళ్ళి పెళ్లి చూపుల పేరు మీద ఒకళ్ళని చూసి వెనక్కి వచ్చిన తర్వాత అమీ తుమి తేల్చుకుని చేసుకుంటే కుదిరితే చేసినట్టు, లేకపోతే మానినట్టు. అది అయిపోయిన తర్వాత ఇంకొక ప్రయత్నం చేయాలి తప్ప ఒకేసారి ఇంతమందిని చూడడం వల్ల అన్ని జాతకాలు మన కుర్రాడి మీద, మన కొడుకు మీద, కూతురు మీద ప్రతిఫలిస్తూ ఉంటాయి. మనం ఎన్ని జాతకాలు ఒక వారంలో అందరినీ చూసేసుకుని వెళ్ళిపోతాను ఫారెన్ అన్నాడు ఆ పిల్లాడు తెలియక. వాడు పెళ్లి కొడుకు, వాడికి ఏం తెలుస్తుంది? 25 ఏళ్ళ వాడికి, 50 ఏళ్ళు 55 ఏళ్ళ తండ్రికి 50 ఏళ్ళ తల్లికి అర్థం కాకపోతే శాస్త్రం విలువ పిల్లాడికి ఎలా తెలుస్తుంది? మరి అవకాశం వచ్చింది కదండి పంతులు గారు, అందుకని ఈ 6గురిని చూసి వెళ్ళిపోతామండి. ఎవ్వరూ కుదరరు. వివాహాలు ఆలస్యం అయ్యేటువంటి జాబితాల్లో ద్వితీయ శని కానీ సప్తమ శని కానీ ఉంటాడు చూడండి, లేకపోతే సప్తమాధిపతి శనితో కంజంక్ట్ అయిపోయి ఉంటాడు. ఇంకా దురదృష్టం అయితే సప్తమాధిపతి వెళ్ళి యురేనస్తో కంజంక్ట్ అయిపోయి ఉంటాడు. సప్తమాధిపతి ద్విస్వభావ రాశిలో పడిపోతాడు, సప్తమాధిపతి రిట్రోగ్రేడ్ అయిపోతాడు. ఇవన్నీ కూడా నోట్ చేసి పెట్టుకోండి. వాళ్ళకి మనం చెప్పవలసింది ఏంటంటే, అసలే ముష్కరమైనటువంటి యోగంలో జన్మించారు పిల్లలు అనుకున్నప్పుడు దాన్ని బాగు చేయాలి కదా మొదటి నుంచి. వాళ్ళకి మ్యాథమెటిక్స్ రావట్లేదు అని వాళ్ళు బాధపడుతూ ఉంటే, నువ్వు బీఎస్సీ మ్యాథ్స్ చేయాలి, స్పెషల్ మ్యాథ్స్, BA స్పెషల్ మ్యాథ్స్ చెయ్యి, శకుంతల గణితంలో PhD చెయ్యి అంటే హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్? అలా లేకుండా ఒకానొకప్పుడు వేదకాలం అని చెప్పాను చూసారా, భారతదేశం కూడా గట్టిగా చెప్పాలంటే స్వాతంత్రానికి ముందు అలా ఉండేది. ఎవడు ఏం చెయ్యాలో అది చేయించేవారు. తల్లిదండ్రులు, మేనమామలు, బాబాయిలు, పెదనాన్నలు, చుట్టుపక్కల వారు, శ్రేయోభిలాషులు అందరూ కలిసి నువ్వు ఇది చెయ్యి అమ్మా, నువ్వు ఇలా ఉండు అని చెప్పి నిర్దేశించి చక్కనైన దారిలో నడిపించేవారు. ఏమిట్రా బేస్ అంటే 30% జ్యోతిష్ శాస్త్రమే బేస్. మనలాగా వర్జ్యం అంటే ఏమిటి, దుర్ముహూర్తం అంటే ఏమిటి, పంచాంగములు 5 అంటే ఏమిటి అంటే ఎక్కడో బజార్లో దొరుకుతాయి అన్నాడు మన. అలాంటి దుస్థితిలో లేదు దేశం. కాబట్టి వాళ్ళకి కష్టాలు కూడా తక్కువ, సందేహాలు తక్కువ. అంటే భావదారిద్ర్యము అనేటువంటిది లేదు, సుఖంగా జీవించారు. ఇప్పుడు అతినాగరికత అది పెరిగిపోయి మనం ఇలా ఉన్నాం. మళ్ళీ మనమే బాగుపడదాం, తప్పేం లేదు. మనం ఈ శాస్త్రం సరిగ్గా నేర్చుకుంటే మన తర్వాత ఉన్న తరాలని మనం చక్కగా గైడ్ చేయగలుగుతాం. దానికోసమే ఇప్పుడు మనం అందరం ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్న ప్రయత్నం అదే, దానికోసమే. అంటే ఎంతమంది చెవి నీళ్ళు కట్టుకుని శాస్త్రాన్ని వలసినటువంటి సమయంలో వలసిన వారికి అందిస్తున్నారో నాకు తెలియదు, కానీ గురువుగారు ఇచ్చినటువంటి మార్గం అయితే అది. ఇక తృతీయంలో ఉన్నటువంటి ఈ శనీశ్వరునికి ఉన్న లక్షణాల్లో అవగుణంలో ఒక అవగుణం ఏమిటంటే విపరీతమైనటువంటి రహస్య బుద్ధి. ఇంత అంతా కాదు. భోంచేశారా సార్ అంటే ఊను చెప్పచ్చు, చాలా కామన్ క్వశ్చన్ అది. ఏదో పక్కింటి వాళ్ళు మధ్యాహ్నం 1 గంటన్నరకో 2ంటికో భోంచేశారా సార్ అని మామూలుగా పలకరిస్తే అంటాడు, సగమము అంటాడు. తిన్నాడో తినలేదో చెప్పడు. ఇట్స్ ఆల్రెడీ వాళ్ళకి ఎందుకు తెలియడం అంటాడు. ఏమన్నా అంటే వీళ్ళు భోజనం చేయకపోతే వాళ్ళ ఇంట్లో ఏదో వేడిగా ఉంది, వస్తువు బాగుంది, అది ఇద్దామని వాళ్ళ ఉద్దేశం, అది మిస్ అయ్యాడు కదా. అట్లా ప్రతిదీ రహస్యమే. వాళ్ళ పిల్లకి మంచి సంబంధం చెప్దాం అనుకుని ఒక ఆసామి ఎవరో మీలాంటి వాళ్ళు మంచివాడు ఎవడో వచ్చి, ఏమండి పాపకు వివాహం అయిందా అంటే అంటాడు, అటు కాకుండా ఇటు కాకుండా. దానివల్ల అయిపోయింది కాబోలని అర్థం చేసుకుని అవతల వాడు సంబంధం చెప్పకుండా వెళ్ళిపోయాడు. నష్టం ఎవరికి? అట్లా ఉంటుంది. తృతీయంలో శని ఉన్నటువంటి వాడి రహస్య బుద్ధి ఉపయోగం ఏమిటంటే ఏమీ ఉండదు ఆ ఉపయోగం. పైగా ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాడు. ఏమిటయ్యా ఆలోచిస్తామంటే 2 సమాధానాలు చెప్తాట తృతీయంలో శని ఉన్నవాడు. అయితే వేదాంత విషయం లేదు కదూ, తర్కం. నిజానికి 2 శాస్త్రాలు చాలా, వేదాంత శాస్త్రం కానీ తర్కశాస్త్రం కానీ చిన్నవి కావు. కానీ గురువుగారు చాలాసార్లు చెప్పారు క్లాసెస్ చెప్తూ, ముఖ్యంగా ఈకే గారు
మా చిన్నతనంలో ఈ ఉదాహరణ చాలాసార్లు చెప్పేవారు. వేదాంతము తర్కము అనేటువంటివి ఎంత ఉదాత్తమైనటువంటి శాస్త్రాలో వాటి యొక్క సాధన వినియోగము అనేటువంటివి సమయం దాటిపోయినప్పుడు అంత కుతర్కములై అవయోగములై భాసిల్లుతాయి అని చెప్పారు. ఎందుకంటే రాత్రి 11:30 12 అయిపోయింది ఇంట్లో. ఆ ఇంట్లో సిస్టమ్ ఏంటంటే మగవాళ్ళందరూ తినేసిన తర్వాత స్త్రీలు భోంచేసేటువంటి సనాతనమైనటువంటి చాలా పూర్వకాలంలో ఉన్నటువంటి గుణమున్నది. వారు పాపం ఉన్న స్త్రీలందరూ ఆ వంటింట్లో అక్కడెక్కడో గోడలకి బలులు అతుక్కుపోయినట్టు అతుక్కుపోయి ఉంటారు. ఈ పీట మీద కూర్చున్నటువంటి ఆసామి బడుద్దాయి అని పిలవాలి అతగాడిని, వేదాంత చర్చ అక్కడ పెడతాడు. ఎవరికి ఉపయోగం? బ్రహ్మదేవుడికి సరస్వతి ఏమవుతుంది ఫలానా పురాణం ప్రకారం అని మొదలు పెడితే రాత్రి 11 12 1 గంట అయిపోతూ ఉంటే ఎప్పటికీ ఇతగాడి ఈ చర్చ ఆగుతుంది, ఎప్పటికీ ఆ స్త్రీలు భోజనానికి ఉపక్రమిస్తారు? ఆలోచన ఉండదు. సరిగ్గా తృతీయంలో శని ఉన్నటువంటి వాళ్ళ తాలూకా స్కూల్ ఆఫ్ థాట్ ఇలా ఉంటుంది. చాలాసార్లు చెప్పారు మాస్టర్. అంచేత అప్పుడు వేదాంతమును తర్కము మాట్లాడుకోకూడదు. ఒక పక్కకు వెళ్ళి హ్యాపీగా మాట్లాడుకోవచ్చు, తప్పేం లేదు. మిగతా వాళ్ళకి అడ్డుపడిపోతే ఎట్లా? రైల్వే స్టేషన్లో టికెట్ తీసుకునే దగ్గర అక్కడ మాట్లాడితే వెనకాల వాళ్ళు తంతారు. తృతీయంలో ఉన్నటువంటి శనేశ్వరులు వాళ్ళ ప్రవర్తన అలా ఉంటుంది. దానివల్ల బాగా ఇబ్బందులు పడిపోతూ ఉంటారు వాళ్ళు. ఇక ఈ తృతీయంలో శని ఉంటగా పుట్టినటువంటి వాళ్ళ తాలూకా సోదరులు, ముఖ్యంగా సోదరి అండం కన్నా సోదరులు అంటే భ్రాతృ నష్టం. తృతీయము అనేటువంటిది మన తర్వాత పుట్టినటువంటి వాళ్ళ తాలూకా విషయం చెప్తుంది. ఏకాదశం అనేటువంటిది మనకన్నా ముందు ఇంట్లో పుట్టినటువంటి వాళ్ళ విశేషం చెప్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ఈ తృతీయంలో శని ఉండగా పుట్టినటువంటి వాళ్ళకి భ్రాతృ నష్టం సూచించబడుతుంది. వీళ్ళ తర్వాత జన్మించినటువంటి తమ్ముళ్ళు ఉండకపోవచ్చు, మిగలకపోవచ్చు. అందరి దృష్టిలో కాదు, కానీ కొన్ని జాతకాల్లో కనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా ఉంటుంది. అంటే భ్రాతృహంతకులు మాతృహంతకులు అని కొన్ని పురాతనమైనటువంటి జ్యోతిష్శాస్త్ర గ్రంథాల్లో ఆ మాట కనబడుతుంది. నిజానికి అది సరైనటువంటి ఆలోచనేనా అంటే కాదు. ఎందుకంటే పుట్టడము గిట్టడము అనేటువంటిది ఏ జాతకానికి ఆ జాతకంలోనే చక్కగా నిర్ణయించబడుతుంది ప్రకృతి చేత. కానీ అది మిగతా జాతకాలు, పిల్లల జాతకాల్లోంచి సూచనప్రాయంగా చెప్పబడ్డం అనేటువంటిది నిజమే. ఇక్కడ తృతీయ శనీశ్వరుని యొక్క ప్రమాదం అక్కడకు ఉన్నది, భ్రాతృ నష్టం దగ్గర ఉంటుంది. అలాగే అన్నదమ్ములతో, ముఖ్యంగా తమ్ముళ్ళతో వీళ్ళకి ఎక్కువగా సూట్ అవ్వకపోవచ్చు. బాగా మనస్పర్ధలతో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కుజుడి చేత కానీ తృతీయ శని చెడిపోతే ధనార్జనంతా కూడా వక్రమైనటువంటి మార్గంలో ఉంటుందన్నారు. చక్కనైనటువంటి ఆలోచన ఉండదు వాళ్ళకి. అంటే తృతీయంలో ఉన్నటువంటి అంటే వీరత్వము శూరత్వము అనేటువంటివి తృతీయంలోంచి, కమ్యూనికేషన్ అనేటువంటిది కూడా తృతీయంలోంచి కనుక అక్కడ ఇబ్బంది. అది ఇంకా తృతీయం గురించి కొంత మనం అధ్యయనం చేయవలసి ఉన్నది. ఆ తర్వాత తరగతుల్లో తృతీయం కొంత అధ్యయనం చేసి పూర్తి చేసి తర్వాత చతుర్థాది భావాలు చూద్దాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.